ఆదివాసీల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు పరిధిలోని మల్లాపూర్ పెంటలో ఎమ్మెల్యే పర్యటించారు. ఒక్కో ఆదివాసీ కుటుంబానికి 10 తేనెటీగల పెంపు బాక్సులు పంపిణీ చేశారు. హమ్ముల్ బీ తేనెటీగల పెంపక సంస్థ నుంచి సర్ఫ్ సహకారం, చెంచు మహిళా సమాఖ్య ద్వారా తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చేలా ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఎమ్మెల్యే. అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి నల్లమల్ల అడవిలో మల్లాపూర్ పెంటలో ఉన్నాం. మరి వాళ్ళ తేనెటీగల పెంపకం గురించి, అట్లాగే తేనెటీగల పెంపకాన్ని లాంచింగ్ చేయడం గురించి నేను, నాతో పాటు డిఆర్డీ పీడీ భూప్లీజ్ గారు, అట్లాగే స్థానిక సర్పంచ్ గారు మంజుల గారు, తర్వాత మండల పార్టీ టైం గారు, చాలామంది టిగిలిబెట్టు చెప్పాను. అందరూ కూడా అన్నిటికి మించి మా చెంచు సోదరులు సోదరిమణులు, చెంచు పెద్దలు, అది సెర్పుకు సంబంధించినటువంటి అధికారులు తేనెటీగల పెంపకం గురించి చెప్పడం జరిగింది. మరి ఒకప్పుడు ఈ తేనె అనగానే ఎక్కువ శాతం గుర్తొచ్చేది నల్లమల్ల అడవి ప్రాంతం. ఈ నల్లమల్ల అడవుల్లో ఒకప్పుడు లోయల్లో ఉన్నటువంటి ధరలలో తేనె తీసేవారు, కానీ అది ఒక క్రూడ్ మెథడ్గా ఉండేది. ఆ తేనెటీగలు కూడా చాలా వరకు అంతరించిపోయినాయి. దానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతోటి, అట్లాగే సంబంధిత మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారు వీరి సహాయ సహకారాలతోటి ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్న చెంచూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తేనెటీగల పెంపకం, అట్లాగే ప్రతి వీర కుటుంబాలకు మేకలు ఇవ్వటం కానీ, లేకపోతే పనిముట్లు ఇవ్వటం కానీ, అక్కడ ఉన్నటువంటి పోడు భూములలో హార్టికల్చర్ డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన కానీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి పెంటలకు రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అన్నిటికి మించి అడవిలో కరెంట్ రాదు కాబట్టి సోలార్ ఎనర్జీ, సోలార్ పవర్ను కూడా ఇస్తూ ఉన్నాం. ఇప్పుడే నిన్నమనే బోరు పోతే కొత్త బోరు సోలార్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి మీద ఒకసారి విజిట్ చేయడం కోసం మేమంతా రావడం జరిగింది. అన్నిటికి మించి వాళ్ళ తేనెటీగల పెంపకం ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైన లాభదాయకంగా ఉంటుంది, వాటి వల్ల లాభాలు ఏమిటి అని వాళ్ళ అన్ని కులంకషంగా మాట్లాడడం జరిగింది.